నేనే కోడలని మీరు ఫిక్స్ అయ్యారు. సో రాజీవ్ని తర్వాత కన్విన్స్ చేయొచ్చు. పదండి లోపలికి వెళ్దాం. ఆగు శ్రావ్య. రాజీవ్ మాధవి వదిన కొడుకా? అంటే నా మేనల్లుడా? శ్రావ్యకి తెలియకుండానే సొంత బావనే పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? శత్రువు కళ్ల ముందు కనిపిస్తున్నా చంపలేని పరిస్థితి. శారద తనకి తెలియకుండా కన్న కూతురితో కలిసొచ్చింది. పగ తీర్చుకోవడానికి ఇది కరెక్ట్ టైం కాదు. మాధవి కోపంగా జ్యోతిని చూసిందంటే అర్థం ఉంది. మరి శారదని కూడా అలా చూస్తుందేంటి? వీళ్ళిద్దరి మధ్య ఏమైనా పాత పగలున్నాయా? ఎందుకొచ్చావు? ఇది నా అత్తగారిల్లు. అందుకే వచ్చాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను చెప్పేది విన్నాక నీకే పిచ్చెక్కుతుంది. నాతోరా. ఏయ్, అక్కడ అందరి ముందు బిల్డప్ ఇచ్చి ఇక్కడ బతిలు అర్థమని తీసుకొని వచ్చావా? నువ్వు చేసిన తప్పుని నీకు గుర్తు చేసి ఇకనైనా మంచిగా ఉండమని అందరి ముందు చెప్పి నిన్ను అవమానించడం ఇష్టం లేక పక్కకి తీసుకునొచ్చాను. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నువ్వేంటి నా తప్పులు ఎత్తి చూపించి నన్ను దారిలో పెట్టేది? వచ్చిన దారిలో వెనక్కి వెళ్తే నీకే మంచిది. నా దారేంటో నాకు తెలుసు శ్రావ్య. నువ్వే సిద్ధార్థకి అన్యాయం చేసి వేరే దారి చూసుకుంటున్నావు. దొరబాబుని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మానుకో. సిద్ధార్థ్ దీనికి ఎలా తెలుసు? సిద్ధార్థ్ ఎవరు? నిన్ను సిన్సియర్గా లవ్ చేసినవాడు. నీ స్టేటస్కి తగినవాడు కాదని నీకు అర్థమయ్యాక నువ్వు నిర్దాక్షిణ్యంగా వదిలేసావే వాడు. అతన్ని మోసం చేసి దొరబాబుని పెళ్లి చేసుకుంటున్నావని తెలిసి సూసైడ్ చేసుకోబోయాడే వాడు. నువ్వు కథలల్లి అబద్ధం చెప్తే భయపడిపోయి దాన్ని నిజం చేసేసి రాజీవ్ని వదిలేసి వెళ్ళిపోతాననుకుంటున్నావా? నో వే. సరే, సిద్ధు చావబోతే నేనే కాపాడాను. వెళ్ళి సాక్ష్యం కింద అందరి ముందు అతన్ని నిలబెడతాను. తన దగ్గర మీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి.